హాయ్ హలో స్క్వాడ్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం కొత్తగా వచ్చిన ఫిషెస్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. ఈ ఫిషెస్ నేను చెన్నై నుంచి అయితే తెప్పించినాను. అందరూ నన్ను అడుగుతున్నారు, బ్రో మీరు ఎక్కడి నుంచి కొంటున్నారు ఫిషెస్ ఆన్లైన్లో, మాకు కూడా చెప్పండి, మేము కూడా కొనుక్కుంటామనేసి. కానీ నేను ఆన్లైన్ నుంచి కొనడం లేదు, నాకు జస్ట్ పార్సల్ చేస్తున్నారు. ఇది పంపించిన ఓనర్ వచ్చి, వాళ్ళకి ఒక షాప్ ఉందన్నమాట చెన్నైలో, వాళ్ళు వచ్చి నాకు పర్సనల్గా పంపిస్తున్నారు. వాళ్ళది ఆన్లైన్ డెలివరీ అంతా ఏం లేదు, ఓన్లీ ఆఫ్లైన్ సేల్స్ మాత్రం చేస్తారు వాళ్ళు. ఇక నేను రిక్వెస్ట్ చేయడం వల్లే నాకు సెండ్ చేస్తున్నారు అంతే. ఇక మీకు ఇలాంటి వీడియోలు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోలు కావాలో కమెంట్ చేయండి. మీ దగ్గర ఏదైనా కొత్తగా ఐడియాస్ ఉంటే కూడా కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టుగా అయితే నేను వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇక దీని తర్వాత మీకు రకరకాల ఫిషెస్ని అన్బాక్స్ చేసి చూపిస్తూ ఉంటాను. ఇక మాన్స్టర్ ఫిషెస్, బ్రీడింగ్ పేర్స్ అవన్నీ తెచ్చి నేను ఎలా పెంచుతానో మీకు నేను చూపిస్తాను. ఇక మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక నేను కొన్ని అక్వేరియంస్ అన్నీ కొని ఒక సెటప్ అయితే చేద్దామని ఫిక్స్ అయినాను. ఆ సెటప్ని ఎలా చేస్తానో మీకు వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తా. ఇక పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నేను స్ట్రైట్గా వెళ్ళి కొరియర్ తీసుకొని, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఎవరు లేరంటే సార్ రారా అక్కడే అన్బాక్స్ చేద్దామని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అన్బాక్స్ చేయడం అయితే స్టార్ట్ చేసినాను. ఇక నా పక్కన ఉండేదే జూలీ, ఇది నన్ను ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటుంది. ఇక మేమిద్దరు ఈ రోజు నుంచే కొత్తగా ఫ్రెండ్స్ అయినాము. ఇక నేను ఆ పార్సల్ ఓపెన్ చేస్తా ఒక ప్యాకెట్ అయితే బొక్క పెట్టేసినాను. ఇక నేను ఆర్డర్ పెట్టింది వచ్చి టైగర్ బార్బ్. మొత్తం అయితే నేను 7 పేర్స్ అయితే ఆర్డర్ పెట్టాను. వీటిల్లో 3 పేర్స్ వచ్చి నార్మల్ బ్రీడింగ్ పేర్ అనేసి కొనుక్కున్నాను. మిగతా 2 పేర్స్ వచ్చి గ్రీన్ కలర్, ఇవైతే కొంచెం సెమీ అడల్ట్ సైజు. ఇంకా 2 పేర్స్, నెక్స్ట్ 2 పేర్స్ వచ్చి రెడ్ కలర్, ఇది చాలా రేర్ వెరైటీ. ఇదైతే సెమీ అడల్ట్ కన్నా ఇంకా చాలా చిన్నది. ఇక నన్ను అందరూ కమెంట్ సెక్షన్ లో అడిగిన విషయం ఏంట్రా అంటే, బ్రో నేను ఇంటికి ఫిషెస్ తీసుకొని వెళ్ళిన వెంటనే చనిపోతున్నాయి బ్రో అని అందరూ అంటున్నారు. బ్రో ఏం చేయాలంటే, ఫిషెస్ ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా వాటర్, మీరు ఏ వాటర్లో అయితే దాన్ని వదలాలనుకుంటున్నారో ఆ వాటర్లోకి అయితే ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అయితే పెట్టేసేయండి. ఎందుకురా అంటే ఆ టెంపరేచర్ ఈ టెంపరేచర్ వేరువేరుగా ఉంటుంది. మీరు తెచ్చి ఆ కవర్ని దాంట్లో వేసినారంటే ఆ టెంపరేచర్ ఈ టెంపరేచర్ ఈక్వల్ అయిందంటే ఫిషెస్కి అలవాటు అవుతుంది. మీరు ఒక్కసారిగా ఒక లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్లో వేసినా, హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్లో వేసినా ఫిష్కి అయితే కొంచెం స్ట్రెస్ అయ్యి చచ్చిపోవడానికి అయితే ఛాన్సెస్ చాలానే ఉంది. వాటిని వాటర్లో బాగా టెంపరేచర్కి అడాప్ట్ చేసిన తర్వాతే వదలమంటారు. ఫిషెస్ అయినా పర్వాలేదు, స్ట్రిమ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా డెలికేట్. ఈ రీజన్ వల్లే మీ అందరినీ వాటర్ టెంపరేచర్ సెటిల్ చేసిన తర్వాత ఫిషెస్ని అయితే వదలమని అయితే అందరూ చెప్తా ఉంటారు. ఇక ఫిష్ మీ చేతికి వచ్చి మీ అక్వేరియంకి సెట్ అవ్వడానికి మినిమం 1 to 2 days అయితే ఖచ్చితంగా అవుతుంది. మీరు అంతవరకు దాన్ని కొంచెము స్ట్రెస్ ఫీల్ అలాగే ఏం చేయకూడదు. జస్ట్ మీ దానికి మంచిగా ఆ ఫిష్కి ఆక్సిజన్ కావాలో లేదో అనేసి తెలుసుకునేసి, దానికి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ ప్రొవైడ్ చేయండి. ఇక ఫిష్ని మీరు కొత్తగా తెచ్చినట్టయితే దాన్ని క్వారంటైన్ చేయడం నేర్చుకోండి. ఇక మీరు కొత్తగా ఫిష్ కొని దాన్ని ఇంటికి తెచ్చి దాన్ని మీ ట్యాంక్లో వదులుతున్నారు అంటే దాన్ని క్వారంటైన్ చేయండి. క్వారంటైన్ అంటే ఏం లేదు, మీ మెథిలిన్ బ్లూ ఆ మెడిసిన్స్ అంతా వేసి వాటిని ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఆ వాటర్లో అయితే అలాగే వదిలేసి దాని తర్వాత మీ ట్యాంక్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకురా అంటే దాంట్లో ఏమైనా డిసీజెస్ ఏమన్నా వాటికి, మీరు కొత్తగా తెచ్చిన ఫిషెస్కి ఏమన్నా ఉంటే మీ పాత ఫిషెస్కి కూడా అది ఎఫెక్ట్ అయ్యి ఆ పాత ఫిషెస్ కొత్త ఫిషెస్ రెండూ చనిపోయేదానికి ఛాన్స్ చాలా ఉంటుంది. మీకు ఈ ఫిషెస్ని ఎలా క్వారంటైన్ చేసి మీ ట్యాంక్లో యాడ్ చేసుకోవాలనేసి మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను బ్రీఫ్గా ఒక వీడియో అయితే నేను చేస్తాను. ఇక నేను ఈ ఫిషెస్ కొన్న దానికి రీజన్ ఏంట్రా అంటే, మీరందరూ అడిగినట్టుగానే బ్రీడింగ్లు అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో పార్ట్గానే నేను టైగర్ బార్బ్ అయితే నేను కొన్నాను. వీటిల్లోనే ఒక 3 కలర్స్ కొన్నాను కదా. దీంట్లో వచ్చి అడల్ట్ సైజు నార్మల్ టైగర్ బార్బ్ ఉంది కదా, అది వచ్చి అడల్ట్ సైజు 3 పేర్స్ అయితే కొనుక్కున్నాను, మేల్ అండ్ ఫీమేల్. దాని తర్వాత గ్రీన్ కలర్లో ఉన్నవి 2 పేర్స్ కొనుక్కున్నాను, రెడ్ కలర్లో ఉన్నవి 2 పేర్స్ కొనుక్కున్నాను. ఇక నెక్స్ట్ మీకు దేని గురించి వీడియో కావాలి, నెక్స్ట్ ఏ ఫిష్ కొనాలని కూడా కమెంట్ చేయండి. ఇక అదేలాగే ఈ టైగర్ బార్బ్లో మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని బ్రీడింగ్ ప్రాసెస్ అవన్నీ మీకు అప్డేట్ చేస్తాను. ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే మనం కొన్న పేర్స్ అయితే ఇవే. ఇక మొత్తానికి ఈ టైగర్ బార్బ్స్ అయితే 6 ఉన్నాయి. ఇక రెడ్ కలర్ అయితే ఈ లాస్ట్ 4 ఉన్నాయి. ఇంకా గ్రీన్ కలర్ కూడా 4 ఉన్నాయి. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చూసినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
ఇంకో 2 పేర్స్ వచ్చి గ్రీన్ కలర్ దాంట్లోనే ఇంకొక 2 పేర్స్ అయితే కొన్నాను. ఇక నేను మొత్తము 7 పేర్స్ ఆఫ్ ఇక నేను మొత్తం 7 టైప్స్ ఆఫ్ టైగర్ బాబ్స్ అయితే కొన్నాను. ఇక నేను మొత్తము 7 టైప్స్ ఆఫ్ టైగర్ బాబ్స్ అయితే ఇక నేను మొత్తము 7 పేర్స్ అయితే కొన్నాను ఈ టైగర్ ఫిషెస్.